ఒక్కటే శారీతో 4 టైప్ ఆఫ్ డ్రెసెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇన్ ఈజీ వే అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో అయితే 2 ఇయర్స్ బేబీకి పట్టు లంగా అండ్ ఫ్రాక్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇక్కడ కవర్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో 5 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ అండ్ పట్టు లంగా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తా. హలో సిస్టర్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మన లేడీస్ అందరిని దృష్టిలో పెట్టుకుని అంటే పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఒక్క శారీతోనే ఇద్దరు పిల్లలకి, అది కూడా 2 వేస్లో ఎలా డ్రెస్ డిజైన్ చేయాలనేది నేను ఈ వీడియోలో నేర్పిస్తాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఇస్తున్నా. ఇక్కడ ఈ బుక్లో నేను చూపించేది 1 ఇయర్ వరకు పిల్లలకి మీరు యూస్ చేయొచ్చు. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు కూడా 2 నుంచి 2.5 మీటర్ వరకు సరిపోతుంది. మీరు ఫ్లేర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా పెట్టుకోండి. నేను ఇక్కడ 1 ఇయర్కి 2 మీటర్స్ తీసుకున్నా. ఇది 2 ఇయర్స్ పిల్లల మెజర్మెంట్స్ అనమాట. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 ఇయర్ 2 ఇయర్స్కి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. యాజ్ ఇట్ ఈస్ 1 ఇంచ్ 2 ఇంచ్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సో మీరు అది ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ నేను స్కర్ట్ లెంత్ తీసుకుంటున్నా 14.5 ఇంచెస్. విడ్త్ వచ్చి 2 మీటర్స్ వరకు తీసుకున్నా. ఇది లైనింగ్. యాజ్ ఇట్ ఈజ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి 2 మీటర్స్ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 1 ఇయర్కి తీసుకుంటున్నా కాబట్టి 1 ఇయర్ బేబీకి 14.5 ఏమో లెంత్ తీసుకోండి స్కర్ట్. 2 మీటర్స్ వరకు విడ్త్ తీసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా నాకు 14.5 కంటే ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని కట్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఈ లెంత్ కూడా విత్ ఖర్చుల్లోకి పోయేదానితో పాటు తీసుకున్నా. శారీ పన్నాలో నాకు 1 ఇయర్ బేబీకి సరిపోయింది. మిగిలిన నాకు 4 ఇయర్స్ బేబీకి సరిపోయింది. ఇంకా నాకు క్లాత్ మిగిలింది. అది నేను నెక్స్ట్ టాప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా మెజర్మెంట్స్ తెలిస్తే మీరు దాని త్రూ వెళ్ళిపోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చాను కదా, 1 ఇయర్ బేబీకి ఇచ్చా, 2 ఇయర్స్ బేబీకి ఇచ్చాను. మీరు అవి స్క్రీన్ షాట్ తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ మీరు అది స్టిచ్ చేసేసుకోండి. లేదు బేబీ కొంచెం హెల్తీగా ఉంటుందంటే ఏం లేదు, జస్ట్ 1 ఇంచ్ మీరు యాడ్ చేసుకోండి, అంతే సరిపోతుంది. లెంత్ కూడా బేబీ ఎదుగుతుంది కదా అని అనుకుంటే కనుక మీరు పట్కా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్కర్ట్ పార్ట్ అయిపోయింది, బాడీ పార్ట్ చూద్దాం. బాడీ లెంత్ వచ్చి 9 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మనకి కుట్లలోకి వెళ్ళిపోయే దాంతోపాటు 2.5 ఇంచ్ నెక్, 2 ఇంచెస్ ఏమో మనకి షోల్డర్ స్ట్రాప్ వస్తుంది కదా, షోల్డర్ విడ్త్ అనమాట. ఓకేనా? మొత్తం నెక్తో పాటు షోల్డర్ అయితే 4.5 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ ఆమ్ రౌండ్ చూడండి 3.5 ఇంచ్. నేను బుక్లో 3.7 ఇంచ్ రాశాను, కానీ పాప కొంచెం 3.5 ఇంచెస్కి సరిపోతుందని నేను తగ్గించాను. ఆమ్ రౌండ్కి రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ పెట్టుకోవాలి. చెస్ట్ 5.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. వేస్ట్ రౌండ్ నాకు 5.5 కానీ మనకి డాట్స్లోకి 1 ఇంచ్ పోతుంది కాబట్టి 5.5 ప్లస్ 1 6.5 ఇంచెస్, మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు కోసం అని తీసుకున్నా. నెక్ డెప్త్ 3 ఇంచెస్ మీరు తీసేటైతే చూసుకుని తీయండి, రౌండ్ ఎప్పుడు తీయొద్దు, ఎందుకంటే బాగా వైడ్గా వచ్చేస్తుంది కాబట్టి. ఇది బ్లౌజ్ పార్ట్ అయితే అయిపోయిందనమాట. అందరికీ తెలిసిందే కదా అని చెప్పలేదు. ఎప్పుడు కూడా మనం కట్ చేసుకునేప్పుడు 4 ఫోల్డింగ్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు నాది డ్రాఫ్టింగ్ అయితే అయిపోయింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థమయ్యేలా అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తున్నా. పార్ట్స్కి పక్క నుంచి మనకి ఖర్చుల దగ్గర వరకు, ఖర్చుల దగ్గర అనాలి, ఖర్చుల దగ్గర ఒక 0.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. మీరు 1 ఇయర్ బేబీకి కుడుతున్నట్లయితే, లేదు 2 ఇయర్స్ బేబీ కొంచెం షార్ట్గా ఉండి కొంచెం పాప సన్నగా ఉంది అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇదే మెజర్మెంట్స్ వాడేయచ్చు. లేదు 2 ఇయర్స్ బేబీ కొంచెం హెల్తీగా ఉంటుంది అనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్కి 1 ఇంచెస్ అటు ఇటు పెట్టుకోండి, ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు నేను సేమ్ ఫ్రంట్ పార్ట్తో బ్యాక్ పార్ట్ని సేమ్ పెట్టుకునేసి నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. లైనింగ్ పార్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకోండి. స్కర్ట్ పార్ట్ కూడా అలానే చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా. సో బ్లౌజ్ కోసం వైట్ కలర్ వచ్చింది నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్, గోల్డ్ అండ్ వైట్ కలర్. సో నేను ఇక్కడ లైనింగ్ కూడా ఇది పర్ల్ కలర్ అలా వచ్చింది అనుకుంటా. సో నేను ఇక్కడ బ్లౌజ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే అప్పర్ బాడీకి కట్ చేసామో అదే యాజ్ ఇట్ ఈజ్ మనం తీసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇప్పుడు నేను స్లీవ్ చూపిస్తున్నాను చూడండి. ఖర్చుల్లోకి పోగా 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ నేను 6 ఇంచ్ తీసుకున్నా ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకున్నాను, ఎందుకంటే పఫ్ హ్యాండ్స్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అలానే యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ కంటే ఒక 3 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ స్లీవ్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఒక వీడియో షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, అది ఒకసారి చూడండి. యాక్చువల్ స్లీవ్ కంటే పఫ్ స్లీవ్కి ఎప్పుడు కూడా లెంత్ పెంచుకోవాలి ఒక 3 ఇంచెస్, విడ్త్ కూడా ఒక 3 ఇంచెస్ అటు ఇటు పెంచుకోవాలన్నమాట, ఖర్చుతో కాకుండా.
సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నేను ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేశాను, విడ్త్ యాడ్ చేశాను ఎక్స్ట్రా, అలానే నేను లెంత్ కూడా యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా. ఇంకో చిన్న పని చేద్దాం ఏంటంటే, ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రాప్స్ ఇద్దాము అన్నట్టు షోల్డర్ పార్ట్ తీసేస్తున్నా. అంటే షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి దించుకుని ఈ షేప్ వచ్చేలాగా మీరు కట్ చేసుకోండి. చాలా సింపుల్. ఇప్పుడు నేను కట్ చేసుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకుని నేను చుట్టూ స్టిచెస్ వేసేసుకుంటున్నా. చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత నేను దాన్ని రివర్స్ చేసేసుకుంటాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉన్న వాళ్ళకి ఈజీగానే అర్థమైపోతుంది. లేదు అర్థం కాదు అంటే మీరు అస్సలు బోర్ ఫీల్ అవ్వకుండా ఒక 2-3 సార్లు చూడాలి. చూస్తే తర్వాత ఇంట్రెస్ట్ వచ్చుద్ది. మీకు అర్థమైన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. సో మీకు కుట్టాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఓవర్లాక్ అనేది అవసరం లేకుండా నేను చుట్టూ స్టిచ్ చేసేసుకుంటున్నా. ఇక్కడ చూసారా, నేను స్కర్ట్ పార్ట్ కూడా ఏం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి దాన్ని రివర్స్ చేసేసుకున్నాను. అంటే కుట్లు అవి బయటకు రాకుండా. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ బాడీ పార్ట్ అయిపోయింది, డాట్స్ కూడా వేసేసాను. ఇప్పుడు స్కర్ట్ పార్ట్కి నేను స్కర్ట్ పార్ట్ కూడా ప్లీట్స్ కూడా పెట్టేసుకున్నాను. సో బాడీ పార్ట్కి స్కర్ట్ పార్ట్ని అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్తూ అటాచ్ చేసేసుకుంటున్నా. పెద్ద మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు ప్లీట్స్కి, ఎందుకంటే చిన్నపిల్లది కాబట్టి 2 మీటర్సే కాబట్టి ఈజీగానే అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే స్కర్ట్ పార్ట్కి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని, బాడీ పార్ట్కి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మార్క్ చేసుకుని అక్కడ సేఫ్టీ పిన్ కానీ పెట్టుకుని ఫస్ట్ ఇటువైపు పార్ట్ ఇది స్టిచ్చింగ్ అయిపోయాక నెక్స్ట్ ఇటువైపు పార్ట్ మీరు స్టిచ్ చేసేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది, అంటే బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ ఉంది ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం. అయితే మీరు ఈజీగానే స్టిచ్ చేసేసుకోవచ్చు. విత్ మెజర్మెంట్స్ చెప్పాను, ఫ్యాబ్రిక్ కూడా చెప్పాను కదా. 2 మీటర్స్ వరకు మనకి స్కర్ట్ పార్ట్కి లైనింగ్ పడుతుంది. 2 మీటర్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీరు, నేను 2 మీటర్స్ పెట్టాను. అండ్ ఒక 0.5 మీటర్స్ వరకు బాడీ పార్ట్కి పడుతుంది అంతే. ఇది చాలా ఈజీగా అయిపోయింది స్టిచ్చింగ్. అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నాకు స్టిచ్చింగ్ పూర్తి అయిపోయింది. నేను ఇక్కడ మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ ఖర్చుకి నేను మార్క్ చేసుకుని బాడీ పార్ట్ కలిపేశాను. రిమైనింగ్ ఫినిషెస్ అన్నీ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ ఫ్రాక్ అయితే ఫుల్ లుక్ ఇదే. చాలా ఈజీగా ఉంది, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నాకు ఒక శారీ పట్టింది, శారీ కూడా నాకు పూర్తిగా అవ్వలేదు. ఇంకొక టాప్ నాకు స్టిచ్ చేసుకోవడానికి అవుతుంది, నేను కుదిరితే అది కూడా చూపిస్తాను. ఇక్కడ నాకు ఫ్రాక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పాపకి పైన థ్రెడ్స్ కట్టాలి అనుకుంటున్నా. స్ట్రాప్స్ దగ్గర స్ట్రాప్స్ ఇవ్వాలి కదా, షోల్డర్ స్ట్రాప్స్ లాగా. సో నేను ఆల్రెడీ ఈ టాజిల్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చూపించాను. ఒకసారి షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి. ఫుల్ వీడియో అయితే నేను క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి అది చూడండి. సో నేను ఇక్కడ ఏంటి అంటే ఈ టులిప్ టాజిల్స్తో నేను షోల్డర్ స్ట్రాప్స్ పెడదాం అనుకుని నేను అది స్టిచ్ చేస్తున్నాను. చాలా క్యూట్గా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే మీరు పక్కా ట్రై చేయండి. వీడియో కొంచెం లెంతీనే అయ్యింది కానీ తప్పట్లేదు, ఎందుకంటే అర్థమయ్యేలా చూపించాలి అంటే ఈ మాత్రం చేయడానికి తప్పట్లేదు. చాలా వరకు ట్రై చేశాను నేను వీడియోని అటు ఇటు చేసి తగ్గించడానికి. బట్ తగ్గిస్తుంటే ఏమవుతుందంటే ఇంత క్లియర్గా నేను మీకు చూపించడానికి కానీ మీతో మాట్లాడడానికి కానీ అవ్వట్లేదు. అందుకే కొంచెం ఓపిక తీసుకునేసి చూడండి. మంచి అవుట్పుట్ రావాలి అంటే కొన్ని తప్పవు కదా. అలానే వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేసుకుంటాను. ఇప్పుడైతే బ్లౌజ్ పార్ట్ ఫ్రాక్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేస్తున్నాను నేను. బ్లౌజ్ ఆల్రెడీ అటాచ్ చేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకునేసి ఫుల్గా స్టిచ్ చేసేయండి చుట్టూ. తర్వాత రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి అటు ఇటు డాట్స్ కూడా వేసేసుకోండి. యాక్చువల్గా మనం స్కర్ట్ కుట్టేటప్పుడు చిన్నపిల్లలకి ఎలాస్టిక్ కానీ థ్రెడ్స్ కానీ పడితే జారిపోతుంది, లేకపోతే ఎలాస్టిక్ అయితే టైట్గా పడుతుంది అని చెప్పి బాడీ పార్ట్ కుడుతుంటారు. ఇప్పుడు అది ఎప్పుడు లైనింగ్తోనే కుడతారు. కానీ నాకేమనిపించిందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేస్తే ఏముంది, ఓన్లీ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేస్తే. అండ్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే మనకి చక్కగా పట్టు పరికిణి బ్లౌజ్లా కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే బ్లౌజ్ ఫినిషింగ్స్ కూడా అయిపోయాయి. ఇక్కడ ఖర్చు నేను మార్క్ చేసుకున్నాను కదా 2 ఇంచెస్, అది మార్క్ చేశాను. సో ఖర్చు పెట్టేసుకోవడమే, అదే ఖర్చు పార్ట్లో మనం కుట్టేసుకుంటే బ్లౌజ్ పార్ట్ కూడా అయిపోతుంది. నేను ఇక్కడ ఒక పట్టి తాడు పట్టి అటాచ్ చేస్తున్నా. బ్లౌజ్ పార్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు షోల్డర్స్ 2 అటాచ్ చేసేసుకుని ఆల్రెడీ నేను మార్క్ చేసి పెట్టినవి ఉన్నాయి కదా సీమ్ ఎలివెన్స్, అక్కడ మీరు స్ట్రైట్ లైన్ కుట్టేస్తే బ్లౌజ్ అయితే అయిపోద్ది. ఇక్కడ నేను స్లీవ్ చూపిస్తున్నాను.
స్లీవ్ అటాచ్ చేసేసుకుందాం. నేను చెప్పాను కదా ఎక్స్ట్రా అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ అవి ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. ఖర్చుకు మాత్రం 2 ఇంచెస్ వదిలేసి మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా మనం ప్లీట్స్ పెట్టుకుంటూ ఏదైతే పాప యాక్చువల్ స్లీవ్ రౌండ్ ఉందో ఆ మెజర్మెంట్ వచ్చే వరకు మనం ప్లీట్స్ పెట్టుకోవాలి, కుచ్చులు పెట్టుకోవాలి. ఆ స్లీవ్ కుట్టడం కూడా చాలా ఈజీనే. నేను నెక్స్ట్ వీడియోలో కుదిరితే పఫ్ స్లీవ్ ఎలా స్టిచ్ చేయాలి అండ్ ఎలా కట్ చేయాలనేది నేను వివరంగా చూపిస్తాను. ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళైతే కుట్టేసుకోవచ్చు. నాకు ఈసారి జస్ట్ 500 రూపీస్కే వచ్చేసింది. బట్ నాకు డ్రెస్ అయితే చాలా వర్త్ అనిపించింది అనమాట. అనుకున్న దానికంటే చాలా ఎక్స్పెన్సివ్గా టర్న్ అవుట్ అయ్యింది డ్రెస్ అయితే. మనం లైనింగ్కి అండ్ శారీకి మాత్రమే మనీ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే స్టిచ్చింగ్ మనం ఎలాగో చేసేస్తాం కాబట్టి అక్కడ మనీ మనం సేవ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు నేను స్లీవ్ అయితే అటాచ్ చేసేసుకుంటున్నా. ఆల్రెడీ ప్లీట్స్ పెట్టుకుని పఫ్ స్లీవ్ అయితే రెడీ చేసేసుకుంటున్నా కాబట్టి జస్ట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్కి మనం ఈ స్లీవ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవడమే. పఫ్ కుట్టాక ఇలా ఉంది స్లీవ్ అయితే. చాలా క్యూట్గా టర్న్ అవుట్ అయ్యింది. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాలేదు చెప్పేది అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఇంకొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఫస్ట్ టైం కాబట్టి ఏదేదో చెప్పేస్తున్నా. బట్ అంటే నాకు మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇందాక షోల్డర్ అటాచ్ చేయడం చూపించలేదు కదా, ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేస్తున్నా. కొంచెం క్లిప్ అటు ఇటు అయింది అనుకుంటా. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇది. టాజిల్స్ కుట్టేసాను నేను. ఫ్రాక్ అయితే ఇది. ఇలా మీరు ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు. ఫుల్ ఫ్రాక్ లుక్ అయితే ఇది. టులిప్ టాజిల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. బేసిక్గా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, పట్టు ఫ్యాబ్రిక్లా ఉంది కాబట్టి మంచి లుక్ అయితే కనిపిస్తుంది. అయితే ఫ్రాక్ చూసాము. సెకండ్ వే ఏంటి అంటే ఇప్పుడు బ్లౌజ్ పేరప్ చేస్తే మనకి పట్టు పరికిణిలా కనిపిస్తుంది. సో ఈ డ్రెస్ని మనం 2 వేస్లో కూడా వేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఒకటి ఫ్రాక్లా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ మనం జస్ట్ బ్లౌజ్ పైన వేసేస్తే మనకి పట్టు పరికిణి లుక్ అయితే కనిపిస్తుంది. నేను కుదిరితే ఆఫ్టర్ వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది నేను పిక్ యాడ్ చేస్తాను. లేదు నేను టైటిల్ పైన కూడా ఇస్తాను. ఇక్కడ చూసారా 4 to 5 years బేబీకి ఫ్రాక్ అండ్ పట్టు పరికిణి అండ్ 1 year బేబీకి ఫ్రాక్ అండ్ పట్టు పరికిణి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రీచ్ వస్తే 4 to 5 years బేబీకి కూడా అప్లోడ్ చేద్దాం.